ఉచ్చిష్ట అంటే చాలామంది అండి దీన్ని రాంగ్ ఎఫర్మేషన్స్ ఇచ్చేసారు శ్రీనివాస్ గారు. ఏ రకంగా మూత్రంతో చేస్తాడు, లేకపోతే బాత్రూమ్స్ కడుగుతాడు, చీపురుతో కడుగుతాడు, వాడు స్నానం చేయడు, పళ్ళు తోమడు, కుళ్ళిపోయిన బట్టలు వేసుకుంటాడు, కుళ్ళిపోయిన తింటూ ఉంటాడని చెప్తారు. రాంగ్ అది. అసలు మాంసాహారం బ్రాహ్మడు విభీషణుడు అన్నవాడు. అవును, అంతే కదా. వాడు మాంసాహారం ఎందుకు తింటాడు? రకరకాల ఫ్రూట్స్ మనం ఎప్పటివరకు తినలేని ఆ యుగంలో వాళ్ళు అప్పటికప్పుడు కోయించి ఎదురుకుండా సృష్టించగల వ్యక్తులండి. అవును. అలాంటి యొక్క సమయంలో అతనికి కుంభకర్ణుడు ఎప్పుడు పడుకుని ఉంటాడు. మారుతల్లి యొక్క పిల్లాడేమో కుబేరుడు, వాడికి రాజ్యాధికారం ఎవడు ఎలాగైనా మా అన్నయ్య కుబేరుడికి, వీడా ఎప్పుడు పడుకుంటూనే ఉంటాడు. నిద్రా వ్యవస్థలో ఉన్నవాడికి రాజ్యాధికారం ఏమిట్రా అంటాడు. అప్పటి నుంచి కోరిక పుడుతుంది విభీషణుడికి, వీడి జాతకాన్ని కూడా చూపించుకుంటాడు, రాజు అవుతాడని. రాజు అన్నాడు, మీ లంకకు ఒకడు రా, వాడు రావణాసుడే, వాడిని మించిన రాజు లేడు, వాడి స్నేహదారుఢ్యం నువ్వు సరిపోవు. ఎందుకంటే అతను బుద్ధి మాందల్యము మరియు శరీర బారుఢ్యము కూడా శుక్రాచార్యులు వారు నిండిపోయి ఉంటాడు రావణాసుడికి. విభీషణుడు చాలా సన్నగా ఉండేవాడు. ఈ విద్యకి ఈ ఉచ్చిష్ట గణపతి కానీ, మీరు అన్నారు ఇందాక కర్ణపిశాచికి కానీ, అసలు మంత్రోపసానానికి సిద్ధి పొందడానికి బలవంతుడికి చేయకూడదు. ఇది వాళ్ళు ఆహు అన్నాడు గురుగారు శుక్రాచార్యుల వారిలా కాదండి. ఇక్కడ గురుడు, శుక్రుడు, రాహు ఎఫర్మేషన్స్ ఎవరికైతే జాతకంలో బాగుంటాయో, అంటే శుక్రుడు నీచపట్టేసి గురుడు ఉచ్చబట్టి రాహు రాజ్యస్థానంలో ఎవరికైతే ఉంటాయో వాడు సన్నగా ఉపాసకుడిగా ఉన్న ఊపేస్తాడు. అలాంటి సమయంలో ఒక గురుముఖత విభీషణుడికి ఉచ్చిష్ట గణపతి ఉపాసన ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంది సిద్ధాంతులకి పురోహితులకి కోపం రావచ్చు. నేను చెప్పానండి, లోక విరోధిని కూడా అయ్యాను మీతో చెప్పకూడమే. అంటే నువ్వు చూసావా, పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడు రా రవికుమార్ సిద్ధాంతి అన్నారు చాలా మంది నన్ను. కానీ ఏంటంటే ఇక్కడ విభీషణుడు ఉచ్చిష్ట గణపతి చేశాడు. ఉచ్చిష్ట గణపతి చేసిన దాని మీద దాంట్లో పిశాచి అన్న మంత్రం ఉపదేశించబడుతుందండి. అది ఏమిటయ్యా అని అడిగితే ఒక డెడ్ బాడీ తీసుకుని ఆ డెడ్ బాడీ మీద ఉన్న బొడ్డు మీద కూర్చుని చెయ్యాలండి ఉచ్చిష్ట గణపతి ఉపాసన. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఇవన్నీ అప్సరా విద్యల గురుగారు. అప్సరా ఉచ్చిష్ట గణపతి ప్రత్యేకంగా శ్మశానంలోకి వెళ్ళి ఒక బాడీ తీసుకుని ఆ బొడ్డు మీద కూర్చుని చేస్తాడు 41 రోజు పాడు. అనుకున్నది కార్యసిద్ధి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రావాలి అనుకుంటే వస్తాడండి ఉచ్చిష్ట గణపతి చేసిన వాడి దగ్గర. ఇది 100కి 100 రూపాయలు నిజం. వాడు ఏం కోరుకుంటాడంటే, ఇప్పటికీ జరుగుతుంది కాశీలో ఒక ఘాటి దగ్గర ఒక బాడీని తీసుకుని ఒక వ్యక్తి ఆ చిదురు మంట పెట్టి దగ్గర కూర్చుని వాడు చేస్తూ ఉంటాడు. వీళ్ళని ఇప్పుడు రోజులు ఏమన్నారు, అఘోరాలు అన్నారు. ఉచ్చిష్ట గణపతి ఉపాసకుడు అని మార్చేసి దీన్ని ఓల్డ్ ట్రెండ్ అయిపోయిందని అఘోరీస్ అన్నారు. అఘోరీ దేని మీద చేస్తాడండి? వాడు పోయిన బాడీ మీద కూర్చుని మాత్రమే చేస్తాడు. ఇదేమో అఘోరీలను కించపరచాలని మాత్రం ఎటువంటి పరిస్థితులు కాదు. ఇదేమో ఎవరో నాకు జాతపడి చేసేద్దామని కానీ ఇలా బ్యాడ్ ఎఫెక్ట్ చేస్తాడు అఘోరీలను కాదు. అఘోరీ ఎంతైనా వాడు సిద్ధి పొందాడంటే అఘోరీ అన్న వ్యక్తి దేనైనా సాధించగలడండి. వెళ్ళిపోయి మనిషిని కూడా కూర్చోబెట్టగలడు అంటాడు ఉచ్చిష్ట గణపతిలో. అంటే కాలం అయిపోయింది, వాడిని బతికించాలి అనుకునే వాడిని కూడా కొన్నాళ్ళు వెల్లడించగల వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఆయన ఉచ్చిష్ట గణపతేనండి. ఆ యొక్క సమయంలో చేసిన తర్వాత రావణాసుడి యొక్క భార్య అప్పుడు విశాలాక్షిదేవిని ప్రార్థిస్తుంది. అప్పుడే వాయుస్వరూపంలో ఉన్న ఆంజనేయ స్వామి దీపాలు ఆర్పేయడానికి వస్తాడు. అష్టదిగ్బంధనం చేస్తుంది. అందుకని రావణాసుడికి మరణం లేదన్నాడు. రావణ కాష్టం కాలుతూ ఉంటుంది. అవును, ఆ కాష్టం ఇప్పుడు వెళ్ళినా నేను శ్రీలంకలో చూశాను. ఆ పొగ అలా వస్తూ ఉంటుంది. అలా కట్టెలు తీసుకెళ్ళి వేసేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏంటి, తన దేహం ఆత్మ పైకి వెళ్ళినా తన దేహం అక్కడే ఉందని చెప్పడం. అదే అతను చేస్తూ ఉన్న వాయులింగేశ్వరుడికి చేయడం, ఆయన ఆత్మలింగాన్ని సాక్షాత్కరించుకోవడానికి గల కారణం అదే. అసలు ఇంకొక విషయం చెప్తారు, రామరావణి యుద్ధానికి ముహూర్తం కావాలంటే రాముడు ఎవరిని పంపించాడంటే లక్ష్మణ్ని పంపించాడట. ఎవరి దగ్గర తెలుసా? రావణాసురుడికి. ఆయనైతేనే కరెక్ట్గా ముహూర్తం పెడతాడు, ఆయన ముహూర్తం కరెక్ట్గా ఉంటుందండి. రావణాసురుడు గొప్పతనం చూడండి, రాముడు గెలిచేలాగా ఆయన ఓడిపోయేలా, అంటే ఏం జరుగుతుందో మ్యానిపులేట్ చేయకుండా ఖచ్చితమైన ముహూర్తం పెట్టాడు. విభీషణుడి యొక్క కారణంగా యుద్ధానికి రావణాసుడు యుద్ధంలో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఇంటి దొంగను కూడా ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటాడు కదా. కరెక్ట్, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు, తెలుసు. కానీ రాజ్యాధికారం రాలేదు. అందుకని విభీషణుడు చేశారు, నువ్వు రాజువయ్యా అని. ఎన్నాళ్ళు నిలబడలేదు ఆ రాజ్యాధికారం. ఉచ్చిష్ట గణపతిలో అంత పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయండి.
అది చెప్తాడు. పిశాచి అన్న మంత్రంలో నేను ఇప్పుడు ఉచ్చరించకూడదు, నాకు తెలుసా మంత్రం. ఓకే. నేను చేయలేదు. అలా మీరు చేశారా గురూజీ 41 రోజు ఆ, శ్మశానం మీద అని అడుగుతారు మీరు. ఆ, పూర్ణదీక్ష తీసుకున్న వ్యక్తి గురుముఖత ఏ యొక్క మంత్రాన్ని ఉచ్చరించడానికైనా అర్హుడు. అచ్చా, పూర్ణ దీక్ష తీసుకుంటే. ఆ, ఓకే. అందువల్ల అది చెప్పాను. గురుముఖత జరగాలి. అంతే. రైట్. దానికి గురువు, పరమ గురువు, పరమేష్ఠ గురువు ఇప్పుడు ఉందండి. గురువు, పరమ గురువు, పరమేష్ఠ గురువు ఎందుకు చెప్పానంటే మనము తండ్రి, తాత 3 తరాలని చెప్పడం జరుగుతుంది. అవును. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే కర్మకాండల యందు చెప్పేటప్పుడు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మీ నాన్నగారి పేరు ఏంటి అని అడుగుతారు, దాంట్లో పెండం పెట్టి. అవును. మీ తాతయ్య గారి పేరు ఏంటి అని అడుగుతారు, మీ ముత్తాత పేరు ఏంటి అని అడుగుతారు. అవును. అక్కడ ఎలా ఉందో కర్మ విషయంలో ఇక్కడ శ్వేత స్మార్త క్రియలు అని అంటాడు. అంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మంత్రం ఇచ్చిన గురువు పేరు, గురువు యొక్క గురువు పేరు పరమ గురువు, పరమ గురువు యొక్క గురువు పేరు పరమేష్ఠ గురువు. ఈ ముగ్గురు తెలిసి తెలియకుండా నేను ఏదో చేసి బాగేశాను. నా గురువు గారు నన్ను చూసుకుంటారు, అలా కాదురా తప్పు చేసావు నాన్న అని. మా గురువు గారి మాట కూడా వినలే పంచిపోతారు. అప్పుడు మా పరమ గురువు గారు ప్రవేశించబడతారండి. అప్పుడు కూడా లేదు మా శిష్యుడు ఏదో తప్పు తెలిసి తెలియకుండా చేశాడు, వాడి మీదకి వెళ్ళకు, వాడికి ఇచ్చింది నేను, నా శిష్యుడు ఇచ్చాడు అని పరమ గురువుకి పరమేష్ఠ గురువు చెప్తారు. ఈ Okay. చెప్పడం రీత్యాయే వల్లే ఇంకా ఈ యొక్క కలియుగంలో ఎంతోమంది సిద్ధులు హ్యాపీగా ఆనందంగా ముందుకు కొనసాగించడానికి కారణం ఏంటంటే ఈ యొక్క గురువు, పరమ గురువు, స్వగురువు, పరమ గురువు, పరమేష్ఠ గురువు. బాబా, గురువుల గొప్పతనాన్ని గొప్పగా వివరించారు, నిజంగా అద్భుతం. రైట్ గురుగారు, ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు వినే మాట ఏంటంటే కాలసర్ప దోషం. అవునండి. ప్రతిదానికి కాలసర్ప దోషం అంటున్నారు. ఏంటి గురుగారు ఈ కాలసర్ప దోషాలు? అంటే ఇది ఎప్పుడో ఉందండి. 1946లోనే మన స్వతంత్రం రాని క్రిందటే యాక్చువల్ 46లో వచ్చేయాలి మనకి స్వతంత్రం. ఈ యొక్క లేట్ అయ్యి లేకపోతే చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన దేశం గురించి త్యాగం చేసి వాళ్ళ జీవితాన్ని అర్పించారు. ఈ అర్పించడంలో మనకు 1947 ఆగస్టు 14వ తారీఖు నైటు 11:23 లగ్నానికి కడితే ఆ లగ్నానికి కాలసర్పదోషం ఏర్పడిందండి. బా. ఈ కాలసర్పదోషం ఏర్పడడం వల్లే వ్యక్తులకి రాజకీయ వ్యక్తులకి అయినా సరే ఒకరినొకటి చూసి వ్యక్తి వారవలేకపోవడం, అవును. లేదా సిరి సంపదలు ఏంది ఎవడో పట్టుకుపోవడం, గొడవలు కొట్లాట్లు ఎక్కువ ఏర్పడడం, ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అవును. అది కాలసర్పదోషం అని చెప్తాం. ఇక మనుషుల వ్యక్తుల్లోకి వచ్చినట్లయితే ఇవి 12 రకాలైన కాలసర్పదోషాలుగా విభజించడం జరిగిందండి. ఓకే. ఏమిటి విభజించడం అంటే జన్మకాలం సత్తు జన్మాంతర స్థితేయే ఏ జన్మస్థితయే ఏ రాహుకాల సాల సర్పదోష ఏ గ్రహస్థిత అన్నాడు. అంటే ఏంటంటే జన్మస్థానంలో రాహు ఏర్పడితే ఇది మొదటి రకమైన కాలసర్పదోషం అని చెప్పడం జరిగింది. ఏమిటి మొదటి రకమైన? లగ్నాత్తు మేష లగ్నానికి జన్మించి లగ్నంలో రాహు ఉంటే ఏ రకమైన అఫర్మేషన్స్ జరుగుతాయి జాతకంలో. ఓకే. వాడు చిన్నప్పటి నుంచి కూడా మాట పడుతూ ఉంటాడండి ఏదో విషయంగా, తల్లిదండ్రులతో కానీ లేదా బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ. రెండో రకమైన కాలసర్పదోషం అంటే ఏమిటి? కుటుంబ స్థానము సంపద అని చెప్తారు జ్యోతిష శాస్త్ర ప్రకారం. లగ్నాత్తు 2వ స్థానంలో కుటుంబము మరియు సంపద నీచబట్టేసి ఉంటుంది. ఎంత సంపాదించినా నిలబడదండి. కుటుంబంలో ఏదో ఒక గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. 3వ రకమైన కాలసర్పదోషం ఏం చెప్పబడుతుందంటే సోదరి మధ్యలో గొడవలు, కోర్టు వ్యవహారాలు ఎక్కువైపోతూ ఉంటాయి. 3వ రకమైన కాలసర్పదోషం. ఇది ఎలా కనుక్కుంటారు? డేట్ ఆఫ్ బర్త్ సమయాన్ని బట్టి ఎవరికైనా ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందో ఏ రకమైన కాలసర్పదోషం ఏర్పడింది, ఈ కాలసర్పదోషానికి ఏ రకమైన రెమెడీస్ చేసుకుంటే, అంటే ప్రథమ దగ్గర నుంచి వ్యయ స్థానం వరకు ఉన్న కాలసర్పదోషాలకు ప్రతి జన్మస్థానానికి ఒక రెమెడీ, ద్వితీయ స్థానానికి ఒక రెమెడీ, తృతీయ స్థానానికి ఒక రెమెడీ ఇలా చెప్పడం జరుగుతుంది. ఏ వృక్షాన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెంచుకోవాలి, కాలసర్పదోష నిమిత్తం ఏ ఆహారం కాకులకి పెట్టాలి. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత కావు నరిచి కాకులే పితృదేవతలు. ఈ పితృదేవతల దోషాల వల్ల ఈ కాలసర్పదోషం ఏర్పడుతుందండి అసలు.